అందరికీ నమస్కారం. నేను మీ పిసిరెడ్డి. క్రెడిట్ చోరీ మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఒకరు పని చేస్తే ఇంకొకరు ప్రారంభించేసి ఆ క్రెడిట్ మొత్తం కొట్టేస్తున్నారు అని. ఈరోజు ఎక్కువగా వైఎస్ఆర్సీపీ వాళ్ళు మదన పడిపోతున్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ తెచ్చింది మేమే, పోలవరం తెచ్చింది మేమే, అమరావతి తెచ్చింది మేమే, ఆంధ్రప్రదేశ్లో రోడ్లన్నీ వేసింది మేమే, 17 మెడికల్ కాలేజెస్ కట్టేసేస్తే కూడా కేవలం టెంకాయ కొట్టి వాటిని ప్రారంభించుకోకుండా వాటిని కూడా శిథిలావస్థకు తీసుకొచ్చారని చెప్పి నిజంగా కూడా వాళ్ళ బాధ వర్ణనాతీతం. ఈ కూటమి ప్రభుత్వం అయితే అస్సలు పట్టించుకోవట్లేదు. వాళ్ళకి కొంచెమన్నా క్రెడిట్ ఇవ్వట్ల. జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ స్పష్టంగా కొన్నిసార్లు చెప్పాడు, ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కరెంటు బిల్లులు పెరగడానికి కూడా నేనే కారణం, కానీ నన్ను సత్కరించట్లేదు, గౌరవించట్లేదు, కనీసం గుర్తించట్లేదు. చాలా బాధాకరం అండి. అసలు జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిబిలిటీ ఏంటి? ఆయన నమ్మొచ్చా, నమ్మకూడదా? ఈ అభివృద్ధి ఆయనే చేశాడా? ఆయన ఆలోచన నుంచే ఈరోజు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందా అనే దానికి మనం రాజారెడ్డి గారి దగ్గర నుంచి కానీ పరిశీలించి చరిత్ర తెలుసుకొని కొన్ని విషయాలను కూడా మీ ముందు పెడతాను. ఆ తర్వాత మీరు డిసైడ్ చేయండి. మొట్టమొదటిగా రాజారెడ్డి గారు ఆ రోజు భారతదేశ స్వతంత్రం కోసం బ్రిటిష్ వారు తరపున నిలబడి పోరాటం చేసినటువంటి మహనీయుడు. ఈ దేశానికి స్వాతంత్రం వస్తే ఏమైపోతుందో, అల్లకల్లోలం అయిపోవచ్చు, దేశం దివాలా తీయొచ్చు అని చెప్పి ఆయన బ్రిటిష్ వారి తరపున చేరి పోరాటం చేశాడు. స్వాతంత్రం వద్దు, బ్రిటిష్ వాళ్ళు అద్భుతంగా పరిపాలన చేస్తున్నారు, వాళ్ళ వైపే నిలబడదామని చెప్పి ఏకైక వ్యక్తి రాయలసీమ ప్రాంతం నుంచి రాజారెడ్డి గారు. సరే, మన దరిద్రమో కర్మో స్వాతంత్రం వచ్చింది, రాజారెడ్డి గారి ప్రాబల్యం తగ్గింది. ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆయన ఒక ఫ్యాక్షన్ లీడర్గా క్రియేట్ చేశారు. అసలు వాస్తవం ఏంది? ఎవరన్నా చిన్న సన్నకారు రైతులు భూమి చేసుకోలేక కష్టపడతా ఉంటే ఆయన హృదయం ద్రవించిపోయి రాత్రికి రాత్రే ఆ భూములు మొత్తం ఆయన పేరు మీద రాయించుకునేవాడు. కొంతమంది ఈ సున్నప్రాయి మైనింగ్ చేసేవాళ్ళు ఎక్కడి నుంచో వచ్చి లక్షల ఆ రోజుల్లోనే పెట్టుబడి పెట్టి ఆ మైనింగ్ చేసుకుంటుంటే వాళ్ళ కష్టం చూడలేక ఎక్కడో ఏసీ రూమ్లో బతకాల్సిన వాళ్ళు ఈరోజు పులివెందుల నియోజకవర్గానికి వచ్చి అక్కడ మైనింగ్ చేసుకుంటా, మట్టి కొట్టుకుంటా, పని చేసుకుంటా ఉంటే ఆ మైనింగ్ మొత్తం ఆయన సొంతం చేసుకొని వాళ్ళని ఆయన కాపలాదారులుగా పెట్టుకున్నాడు. ఒక నాటు తుపాకీ 2 గుండ్లు ఇచ్చి, నాకు కాపలాగా ఉండండి, మీ మైండ్స్ కావాలంటే చూసుకోండి, ఎంత డెవలప్ చేస్తానో నేను అని. అలాంటి సహృదయం కలిగినటువంటి వ్యక్తి రాజారెడ్డి గారు. 1999 నాటికి హైదరాబాద్కి ఒక ఎయిర్పోర్ట్ కావాలి. చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ఎప్పుడు కూడా ఈ చదువుకున్నోళ్ళ మీద పని బాట లేకుండా పిచ్చి పిచ్చిగా జరివేస్తారు కొంతమంది. వాళ్ళంటే చంద్రబాబు నాయుడు గారికి ఎక్కడ లేనటువంటి అభిమానం. ఏదో ఐటీ అంటాడు, బీటీ అంటాడు, టీటీ అంటాడు, ఏమో మనకేమో అర్థం కావు. ఈ ఐటీని తీసుకొచ్చాడు, కర్ణాటకతో పోటీపడి. అసలు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 1995లో ముఖ్యమంత్రి అయ్యే నాటికి కనీసం ప్రభుత్వ ఉద్యోగులకి జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఉండే రాష్ట్రాన్ని కర్ణాటకతో పోటీ పెట్టుకున్నాడంటే ఈయన మామూలు వ్యక్తి కాదు. ఐటీ కంపెనీలన్నీ వచ్చినాయి, కొన్ని పరిశ్రమలు వచ్చినాయి హైదరాబాద్కి. హైదరాబాద్ డెవలప్మెంట్ అవుతుంది, దేశంలో ఒక అగ్రగామి నగరంగా ఎదుగుతున్నప్పుడు అంతర్జాతీయ విమానాలు కూడా కావాలి కదా, దీనికి ఒక ఎయిర్పోర్ట్ ఉంటే బాగుంటుందని చెప్పి ఆయన ఆలోచించాడు 2000 సంవత్సరంలో. ఆ రోజు ఉండేటటువంటి ఎయిర్పోర్టు అంతర్జాతీయ అవసరాలకి సరిపడదని చెప్పి ఆయన శంషాబాద్ ప్రాంతం దగ్గర 5000 ఎకరాలు సేకరించాడు. కొంతమంది హకీంపేట విమానాశ్రయాన్ని వాడుకోమన్నారు, కానీ అది ఎయిర్ ఫోర్స్ పరిధిలో ఉంది కాబట్టి వాళ్ళు అనుమతించలేదు. కాబట్టి ఈయన ఇక్కడ విధులేని పరిస్థితిలో భూసేమీకరణకి వెళ్ళాడు. 5000 ఎకరాలు సేకరించి ఇంటర్నేషనల్ లెవెల్లో టెండర్ పిలిచాడు ఆయన. ఇది జాతీయ స్థాయిలో కాదు, అంతర్జాతీయ ప్రమాణాలతో ఎయిర్పోర్ట్ ఉండాలని చెప్పి. అదే నేను చెప్పేది, ఆయన ఆలోచన అంతా ఏంటంటే పిచ్చి పిచ్చిగా ఉంటుంది, మనకు అర్థం కావు. ఆ రోజు హైదరాబాద్కి ఎందుకండి అంతర్జాతీయ ప్రమాణాలతో కూడినటువంటి విమానాశ్రయం అని కానీ ఆయన అనుకొని ఉంటే ఈనాటికి కూడా బేగంపేట విమానాశ్రయంలోనే
ఫ్లైట్లు దిగుతూ ఉండేవి. కానీ ఆయన అలా ఆలోచించడు కాబట్టి 5,000 ఎకరాలు సేకరించి దాని మీద కూడా రాజశేఖర రెడ్డి గారు చాలా పోరాటం చేశాడు. ఈ భూ సమీకరణ సేకరణ చేయకూడదు, ప్రైవేట్ వ్యక్తులకి అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో ఈ ఎయిర్పోర్ట్ కట్టడం అనేది దుర్లభం, కట్టకూడదు, అసలు హైదరాబాద్కి ఎవరు వస్తారు, నువ్వెందుకు ఇంత మూర్ఖంగా వెళ్తున్నావు అని చెప్పి రాజశేఖర రెడ్డి గారు అనేక రకాలుగా విమర్శించిన ఆ విమర్శల్ని తట్టుకొని 2000లో శంషాబాద్ విమానాశ్రయానికి శంకుస్థాపన జరిగితే 2004 నాటికి దానికి దాదాపుగా ఒక రూపురేఖలు వచ్చేసినాయి. దాని పేరు నందమూరి తారక రామారావు గారి అంతర్జాతీయ విమానాశ్రయంగా అంటే ఎన్టీఆర్ పేరు పెట్టాలని నిశ్చయించారు. ఆ పేరు మీదనే ప్రారంభం కూడా జరిగింది. 2004లో మనకు తెలిసినటువంటి విషయమే. మనకి ఏదైనా కొంచెం అభివృద్ధి కనిపిస్తే చిమచిమలాడుతుంది కాబట్టి మనం ప్రభుత్వాన్ని మార్చేసాము. వెంటనే రాజశేఖర రెడ్డి గారు మళ్ళీ శంకుస్థాపన చేసి, అది మామూలుగా ఈ వైఎస్ఆర్ కుటుంబంలో ఉండేటటువంటి గొప్ప లక్షణం ఏంటంటే ఏదైనా సరే వాళ్ళు ప్రారంభించారు, పూర్తి అయిపోయింది, మనమేముందిలే, మనం జస్ట్ రిబ్బన్ కటింగ్ చేద్దాం అనుకోరు. మళ్ళీ చేస్తారు శంకుస్థాపన, మళ్ళీ ప్రారంభోత్సవం చేస్తారు. అట్లాగనే రాజశేఖర రెడ్డి గారు కూడా మళ్ళీ 2004లో శంకుస్థాపన చేసి, అంటే ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయింది దానికి, 2005లో దాన్ని అందుబాటులోకి తెచ్చాడు. అంటే రాజారెడ్డి గారు ఏ విధంగా పేదల దగ్గర నుంచి వాళ్ళు కష్టాల్లో ఉన్నారు కాబట్టి ఆ భూముల్ని మొత్తం ఆయన తీసుకున్నాడో, అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు కూడా ప్రభుత్వం మారింది కాబట్టి నందమూరి తారక రామారావు గారి పేరు లేకపోతే గొప్ప గొప్ప మహనీయుల పేర్లు, అంటే భోగాపురం ఎయిర్పోర్ట్కి పెట్టినట్టుగా అల్లూరి సీతారామరాజు గారి పేరు లేకపోతే తెలంగాణకు చెందినటువంటి గొప్ప గొప్ప నాయకుల పేర్లు పెట్టకుండా ఆయన ఏం చేశాడు, ఆయనకి పదవి ఇచ్చినటువంటి రాజీవ్ గాంధీ పేరు పెట్టుకున్నాడు. అసలు రాజీవ్ గాంధీకి ఆ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఏమన్నా సంబంధం ఉందా? ఆ రోజు కేంద్ర ప్రభుత్వం అటల్ బిహారీ వాజ్పేయి గారి పుణ్యం, చంద్రబాబు నాయుడు గారి కృషితో శంషాబాద్ ఎయిర్పోర్ట్ వస్తే అందులో ఏమాత్రం సంబంధం లేనటువంటి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని చెప్పి దానికి పేరు పెట్టారు. అంటే దీన్ని బట్టే మీరు అర్థం చేసుకోండి. ఇంకొక విషయం, ఈరోజు మనం చాలా ఫన్నీగా అంటుంటాం, ఉప్పల్లో కొడితే తుప్పల్లో పడుతుంది అని చెప్పి. చాలా గొప్ప స్టేడియం ఉప్పల్ స్టేడియం, అది కూడా రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం అనుకుంటాను. ఆ రోజు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషను మాకు సొంతంగా ఒక స్టేడియం కావాలి, ఇక్కడ ఉండేటటువంటి స్టేడియం అయితే పనికి రావట్లేదు, చాలా చిన్నది, లాల్ బహదూర్ శాస్త్రి స్టేడియం, మేము అంతర్జాతీయ మ్యాచ్లు నిర్వహించాలనుకుంటున్నామని చెప్పి ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వచ్చి అడిగితే ఉప్పల్లో స్థల సేకరించి అది వాళ్ళకి అప్పచెప్పి, పైగా మా దగ్గర డబ్బులు లేవయ్యా అంటే దాన్ని కూడా ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్తో కొంత హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పెట్టుబడి పెట్టేటట్టుగా, మిగతాది మొత్తం విశాఖ ఇండస్ట్రీస్ వాళ్ళు పెట్టుబడి పెట్టి ఆ స్టేడియాన్ని నిర్మించేటట్టుగా ఒక ఒప్పందం అయితే కుదిరిచ్చాడు. ఆ విశాఖ ఇండస్ట్రీస్ వాళ్ళు వాళ్ళ బ్రాండ్ ప్రమోషన్ కోసంగా ఆ స్టేడియాన్ని లాభాపేక్ష లేకుండా నిర్మించారు. ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనే ఐడియా మాత్రం చంద్రబాబు నాయుడు గారి బుర్రలో మాత్రం చాలా వెరైటీగా ఉంటుంది, తొందరగా పనులు అవుతాయని చెప్పి దాన్ని కూడా 2000 సంవత్సరంలో ఏమో ప్రారంభిస్తే అది కూడా 2004కి అందుబాటులోకి వస్తే రాజశేఖర రెడ్డి గారు పోయి మళ్ళీ శంకుస్థాపన చేసి 2005కి అందుబాటులోకి తీసుకొచ్చాడు. ఇదే సమయంలో విశాఖపట్నం క్రికెట్ స్టేడియం కూడా, అది కూడా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వాళ్ళు అది కట్టుకోవాలా అని చెప్పి వాళ్ళు ఆలోచన చేస్తుంటే విశాఖ క్రికెట్ అసోసియేషన్ అంటే డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ వాళ్ళిద్దరూ కలిసి విశాఖపట్నంలో కూడా ఒక అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం కావాలంటే వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వస్తే ఈ విశాఖ ఇండస్ట్రీస్ వాళ్ళకి అప్పచెప్పి దాన్ని కూడా కట్టుకోండి, దానికి కూడా మీ బ్రాండ్ ప్రమోషన్ చేసుకోండి అని చెప్పి కొంత నిధులు సమీకరించి స్థలాన్ని ఇస్తే వాళ్ళు కంప్లీట్ చేసుకున్నారు. ఆ తర్వాత దానికి వైఎస్ఆర్ పేరు పెట్టుకున్నారు. అది కూడా 2005లోనో 2006లోనో అందుబాటులోకి వచ్చింది.
అప్పటికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు అనుకుంటాను. 2009లోనో 10లోనో అందుబాటులోకి వచ్చింది. రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత దానికి కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పేరు పెట్టుకున్నారు. మొత్తం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు స్థలం సేకరిస్తాడు, ఆ ప్రాజెక్టు తీసుకొస్తాడు, కాంట్రాక్టర్లను ఒప్పిస్తాడు, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో దాన్ని ముందుకు తీసుకుపోయే విధంగా ఒక రూట్ మ్యాప్ సిద్ధం చేస్తాడు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఒక రకమైనటువంటి భావం కలుగుతుంది, ప్రభుత్వాన్ని మార్చేస్తాం, వెంటనే వైఎస్ఆర్ కుటుంబం మాత్రమే ఉంటుంది, వాళ్ళే వచ్చి వాళ్ళకి ఇష్టమైనటువంటి పేర్లు పెట్టుకుంటారు. ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి కూడా అదే జరుగుతుంది. భోగాపురం ఎయిర్పోర్ట్కి శంకుస్థాపన చేసింది చంద్రబాబు నాయుడు గారు. దానికి కూడా 5,000 ఎకరాలు కావాలి, శంషాబాద్ ఎయిర్పోర్ట్ లాగా ఉండాలి భోగాపురం ఎయిర్పోర్ట్ అంటే, అరే మనకెందుకు అంత పెద్ద ఎయిర్పోర్టు, అసలు ఎవరు వస్తారు? విశాఖపట్నం ఎయిర్పోర్ట్లోకే జనాలు లేక ఈగులు దొరుకుంటా ఉంటే ఇప్పుడు నువ్వు భోగాపురం ఎయిర్పోర్ట్ ఏదో అంతర్జాతీయ ప్రమాణాలంట, నువ్వేదో ఊహించేస్తావు, అసలు నీకు ఈ భూదాహం ఏందని చెప్పి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నానా రచ్చ చేసి, ఆ తర్వాత ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత జిఎంఆర్ని నానా రకాలుగా ఇబ్బంది పెట్టి, నీకు ఇంత భూమి అవసరం లేదు, అంత పెద్ద విమానాశ్రయం మా రాష్ట్రానికి అవసరం లేదు. ఆల్రెడీ అమరావతి విషయంలో కూడా అన్నగారు స్పష్టంగా చెప్పింది ఏంటంటే, అసలు రాష్ట్రానికి రాజధాని ఎందుకు, నేను ఎక్కడుంటే అదే కదా రాజధాని. దాదాపుగా 30 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి సీఎంగా ఉండాల్సింది, కానీ ఈ రాష్ట్రం చేసుకున్నటువంటి దౌర్భాగ్యం కర్మం ఆయన 5 ఏళ్లకే 11 స్థానాలకు పరిమితం కావాల్సి వచ్చింది. లేదంటే ఒక 30-40 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి గారే ఈ రాష్ట్రాన్ని ఏలాల్సింది. సరే 5,000 ఎకరాలు చంద్రబాబు నాయుడు గారు అంటే 2,200 ఎకరాలకు పరిమితం చేశాడు. ఆ జిఎంఆర్ వాళ్ళు ఏమో కమిషన్లు ఇచ్చే బాపత కాదు కాబట్టి ప్రతి చోట అడ్డగించుకుంటా వాళ్ళని ఇబ్బంది పెట్టి నానా రకాలుగా హింస పెడితే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న కర్మ కొద్దీ 2024లో కూటమి అధికారంలోకి రావడంతో ఆ జిఎంఆర్ వాళ్ళకి ఏం కావాలో అన్నీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చి ఒక టైం లిమిట్ పెట్టి వాళ్ళు అనుకున్న టయానికంటే 5 నెలలు ముందే కంప్లీట్ చేసి అందుబాటులోకి తెచ్చే విధంగా చంద్రబాబు నాయుడు గారు అనేక రకాలుగా పోరాటం చేస్తే ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్ అందుబాటులోకి వచ్చింది. ఆ రోజు రాజారెడ్డి గారి దగ్గర నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గర వరకు ఎవరన్నా ప్రారంభించి, ఎవరన్నా కష్టపడి, ఎవరన్నా పూర్తి చేస్తే వాళ్ళ పేర్లు ఎలా వేసుకుంటారో అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా దానికి కూడా ఒక రాజారెడ్డి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని పెట్టేసి ఉంటే అసలు దీని మీద చర్చే లేదు. అమరావతి పేరు కాదు అని చెప్పి దాని పేరే మావిగన్ అని చెప్పి ఆయన ఏ పేరు పెట్టమంటే ఆ పేరు పెట్టేసి ఉంటే ఎలాంటి చర్చ లేదు. చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలంతా చాలా విచిత్రంగా ఉంటాయి. మీకు అందరికీ తెలుసు, నందమూరి తారక రామారావు గారు కష్టపడి హెల్త్ యూనివర్సిటీ విజయవాడకు తీసుకొస్తే మన జగనన్న అధికారంలోకి రావడంతో దాన్ని వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా మార్చేశాడు. రేపు ఏదైనా సరే, రేపు 2029లో మళ్ళీ మనం అధికారంలోకి వస్తే మాత్రం ఖచ్చితంగా అల్లూరి సీతారామరాజు గారు అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ పేరు మాత్రం రాజారెడ్డి అంతర్జాతీయ ఎయిర్పోర్ట్గా మారుస్తాం. ఇందులో ఇంకొక విషయం కూడా చెప్తున్నాను. గన్నవరం ఎయిర్పోర్టు 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఆయన అనలేనికి లేదు. అప్పుడు ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు గారు ఉండి అది ఎయిర్పోర్టా బస్ స్టాండా అంటే దాన్ని వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి అంతర్జాతీయ స్థాయిలోకి తీసుకొచ్చి ఫ్లైట్లన్నీ ఏర్పాటు చేస్తే మన జగనన్న అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం ఢిల్లీకి కూడా ఫ్లైట్ లేకుండా చేశాడు. అంటే మన విజన్ అనేది ఆ విధంగా ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారి విజన్ అనేది చాలా దూరదృష్టి ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారి విజన్ ఎట్లుంటుందంటే ఎవరన్నా లేకపోతే చేసి ఉంటే అది జగన్మోహన్ రెడ్డి గారికే కాదు, రాజారెడ్డి గారికి కానీ, రాజశేఖర రెడ్డి గారికి కానీ, జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఎవరన్నా చేసేసి ఇక ప్రారంభించుకోవడానికి సిద్ధంగా ఉన్నా అంటే ఇల్లు కట్టుకొని ఇంకా చేరేదానికి సిద్ధంగా ఉంటే అది మాదే అని చెప్తారు. అది వాళ్ళ మంచి హృదయం. అది
ఏదైనా ఒక ప్రభుత్వం అన్ని రకాలైనటువంటి అనుమతులు తెచ్చేసి మొత్తం కట్టేసినా కానీ వాళ్ళ పేర్లు వేసుకుంటారు, లేదంటే మేమే చేసామని గొప్పగా చెప్పుకుంటారు. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను, ఏదైనా ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ చేసినప్పుడు ఆ కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తుల పేర్లు పెట్టుకుంటే ఎలాంటి అభ్యంతరం ఉండదు. అయినా చంద్రబాబు నాయుడు గారు ఆయన పేరేమన్నా పెట్టుకోగలడా? లేకపోతే నందమూరి తారక రామారావు గారి పేరేమన్నా పెట్టగలడా? ఎవరి పేరైనా పెట్టగలడా? వాళ్ళ నాన్న పేరు కానీ వాళ్ళ అమ్మ పేరు కానీ ఎవరి పేరు ఆయన పెట్టుకోలేడు. ఆల్రెడీ ఈరోజు ఉండేటటువంటి పథకాలకు కూడా గొప్ప గొప్ప మహనీయుల పేర్లు పెడుతున్నాడు ఆయన. ఆయన పేరు పెట్టుకోనప్పుడు ఈరోజు రాజారెడ్డి గారి పేరు, రాజశేఖర రెడ్డి గారి పేరు, మా జగనన్న పేరు పెడితే అభ్యంతరం ఏంటి చెప్పండి? ఇదే నేను డిమాండ్ చేస్తున్నాను. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.